నాయుడుపేట మండల పరిధిలోని వెన్నమాల గ్రామానికి చెందిన తీపలపూడి నాగరాజుతో కలిసి గ్రామానికి చెందిన 100 మంది తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, అనిల్ రెడ్డిల సారథ్యంలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సమక్షంలో చేరారు. పార్టీలో చేరిన వారికి సూలూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పార్టీ కండువాలు కప్పి వైఎస్ఆర్ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షులు కలికి మాధవరెడ్డి, మండల అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్, నాయకులు కట్టా భవానీ శంకర్ రెడ్డి, కటకం జయరామయ్య, బైనా మల్లికార్జున్ రెడ్డి, వాకాటి సుధాకర్ రెడ్డి, గంతువల్లి సిద్ధయ్య, నాగిరెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి, పేర్నాటి రాహుల్, దారా రవి, పాలేటి నాగార్జున, షబ్బీర్, తన్నమాల రమణయ్య తదితరులు పాల్గొన్నారు. వెన్నమాలకు సంబంధించి తీపలపూడి నాగరాజన్న మరి వారితో పాటు సుమారు 100 మంది వెన్నమాల గ్రామానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతామని నా దగ్గర రావడం, మరి మర్రెడ్డి గారు, మాధవరెడ్డి గారు, అనిల్ కుమార్ రెడ్డి గారు, భవాన్ రెడ్డి గారు, కిషోర్ యాదవ్ గారు, మండల కన్వీనర్ కిషోర్ యాదవ్ గారు అందరూ కూడా అందరితో మాట్లాడారు. పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 10 పేదవాడికి మంచి జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మోసపూర్తి మాటలకి మరి చెల్లిచీట పడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. అయితే ఈ రోజుకి ఈ రాష్ట్రంలో పాలన గాడికి వదిలి బయట తిరుగుతూ గొప్పలు చెప్పుకుంటూ మేమేదో చేసేసామంటున్నారు కానీ క్షేత్రస్థాయిలో చేసింది ఏమీ కనబట్టలేదు. చంద్రబాబు నాయుడు చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మాట వస్తే గత ప్రభుత్వం 2014-19 వరకు అదే చెప్పాడు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు. 2014-19 వరకు ఈ రాష్ట్రంలో ఆర్థిక యుద్ధం సరిపోయింది, విడిపోయిన రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా నా అనుభవంతో తీర్చిదిద్దామని చెప్పి 2019కి వచ్చేవాళ్ళకే ఏమీ లేదు, శూన్యం. ఈ రాష్ట్రంలో మరి అభివృద్ధి అనేది ఎక్కడ కనపడలేదు. మరి 2024లో మోసమైన మాటలు చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. సూపర్ 6 అని పథకాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి ఈ రోజుకి 2 సంవత్సరాలు అవుతుంది. సూపర్ 6 అనేది అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే సూపర్ 6 సూపర్ సక్సెస్ అని మీటింగ్లో చెప్తున్నారు. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, సూపర్ 6 అనే పథకాలని మీరు పిచ్చి వ్యవసాయం చేయించి గిట్టుబాటు ధర కల్పించారు. మరి ఈరోజు ఈ పరిస్థితిలో రైతులకి న్యాయం జరిగే పరిస్థితి ఉందా? ఈరోజు ఏదో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదని ఆ రైతున్న నేస్తం మీద ఇచ్చారే కానీ అది కూడా అరకొరగా ఇచ్చారు, పూర్తిగా ఇవ్వాలి. మరి రైతుకి ప్రధానమైన ఎరువు యూరియాని ఈరోజు అష్ట కష్టాలు పడతారు. యూరియాకి మాట్లాడతారు ఈ నాయకులందరూ తెచ్చారని, పక్కన మీరు గుమ్మిడిపోటు తెచ్చుకున్నారు, తమిళనాడు తెచ్చుకున్నారు. ఇక్కడికి వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇస్తారు. వీళ్ళు చెప్తున్నారు నాయకులు ఏదో మేము పార్టీలు చూడట్లేదు, చంద్రబాబు నాయుడు పార్టీలు చూడడు, పార్టీలకు అతీతంగా ఇస్తారని. ఏ రోజు చంద్రబాబు నాయుడు జీవితంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పార్టీలకు అతీతంగా ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా జరిపించిన సందర్భమే లేదు. ఆయన ఇక్కడ నాయకులు కూడా అన్నిటికీ కండువా చూసి, మొహం చూసి, బంధువులా కాదా చూసి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ కాదా చూసి కార్యక్రమం చేసేది పరిస్థితి ఉంది. కానీ అలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా, జగన్మోహన్ రెడ్డి లాగా మరి పార్టీలకు అతీతంగా చేసిన నాయకుడు ఈ దేశంలో కూడా ఎవరు, ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కూడా పార్టీలకు అతీతంగా పేదరికమే కొలమానికంగా సంక్షేమ కార్యక్రమాల్ని అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది. భవిష్యత్తులో కూడా ఆయనకే దక్కుతుంది, ఇంకొకరు లేరు. చెప్పుకునే అర్హత కూడా ఎవరు లేదు. మీరు చెప్తా ఉన్నారు, మీరు ఏ కార్యక్రమం కూడా ఎవరికి ఇచ్చింది లేదు. అయితే అబద్ధాలు మాత్రం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వీధిలో ఉండే కార్యకర్త వరకు అబద్ధాలు మాత్రం అంటే చెప్తా ఉంటుంది కదా.